Hi everyone, welcome to Sarkari Job Updates. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భోపాల్ నుండి అయితే నాన్ ఫ్యాకల్టీ పోస్టుల అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటి వివరాలు ఏమో చూద్దాం ఒకసారి. ఓకే, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటంటే జూనియర్ సూపరింటెండెంట్. స్కేల్ ఆఫ్ పేమెంట్ ఎంత 9,300 to 34,800 ప్లస్ జీపీ 4,200. వేకెన్సీస్ వచ్చేసి 1 కేటగిరీ యూఆర్. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ గా ఎంత పే లెవెల్ 5,200 to 20,200 ప్లస్ జీపీ. వేకెన్సీస్ 1 యూఆర్ కేటగిరీలో. జూనియర్ అసిస్టెంట్ గా 5,200 to 20,200 ప్లస్ జీపీ 2,000. పే లెవెల్ 3, ఇది లెవెల్ 3. వేకెన్సీస్ 1 యూఆర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏజ్ లిమిట్ ఏంటో చూద్దాం. ఏజ్ లిమిట్ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ సూపరింటెండెంట్కి అయితే ఇక్కడ 32 years వరకు అప్లై చేసుకోవచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ గా అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 27 years. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ గా అయితే 27 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట రిలివెంట్ ఏరియాలో. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year ఇచ్చారు. మరి సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ ఆప్టిట్యూడ్, అబిలిటీ టెస్ట్ ఫాలోడ్ బై డిసిప్లిన్ స్పెసిఫిక్ ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ గా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఐటీఐ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఇక్కడ కూడా 1 year. రిటన్ టెస్ట్ సేమ్ రిటన్ టెస్ట్. ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్ ఆప్టిట్యూడ్, అబిలిటీ టెస్ట్ ఫాలోడ్ బై డిసిప్లిన్ స్పెసిఫిక్ ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కి వెదర్ సెలక్షన్ పోస్ట్ ఆర్ నాన్ సెలక్షన్ పోస్ట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్ లో. ఓకే, నెక్స్ట్ టెంటేటివ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది. సెలక్షన్ అంటే రిటన్ టెస్ట్, ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్ ఆప్టిట్యూడ్, అబిలిటీ టెస్ట్ ఉంటుంది. మరి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుండి 15th July 2026 మార్నింగ్ 10 o'clock నుండి 8th August వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మార్నింగ్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 8th August వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15/7/2026 to 8/8/2026. దరఖాస్తు ఫీజు ఎలా ఉంటుందంటే యూఆర్ వాళ్ళకైతే 1,000 rupees. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 1,000 rupees. ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీస్ 1,000 rupees ఓన్లీ. అప్లికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఫీ లేదు, నో ఫీజ్. సెలక్షన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆర్ మేడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.